శ్రీనివాస్ వర్మ గారు వస్తున్నారు, అలాగే విజయవాడ సంబంధించి జితేంద్ర సింగ్ గారు వస్తున్నారు, అలాగే అనేక మంది కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్కి రావటం, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ జరగడం కారణంగా దేశవ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో వీటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అలాగే బడ్జెట్లో ప్రావిజన్ సంబంధించి మీ అన్ని ట్రేడ్ బాడీస్తో మాట్లాడడం జరిగింది, వాళ్ళ యొక్క నిర్ణయాలు ముందే తీసుకోవడం జరిగింది, వాటన్నిటిని కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. అలాగే దీంట్లో ఇంకా మాకు ఈ అవకాశాలు కల్పించాలని ఎవరైనా అడిగితే వాటిని కూడా స్వాగతిస్తున్నాం. ఆ విధంగా మా యొక్క విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్ సెంటర్, అందుకే మా పరశురామ్ రాజు గారికి కూడా అన్ని ఇండస్ట్రియల్ బాడీస్ కూడా లెటర్ రాసి ఆ విధంగా వాళ్ళు ఏవైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో వాళ్ళు అనుకునే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో, ట్యాక్స్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇష్యూస్, జిఎస్టీ సంబంధించిన ఇష్యూస్ కూడా తెలియాలని చెప్పాం. ఆ విధంగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. ఆ విధంగా వాళ్ళతో కూడా కలిసి డిస్కస్ చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. దీనిపై ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. ఈ బడ్జెట్ని, ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు గత పార్లమెంట్ సెషన్లో చివర కాలాంశానికి తీసుకురావడం జరిగింది. దానిపైన చర్చ కూడా ఈ యొక్క పార్లమెంట్ సెషన్లో ఉంటుంది. రాబో మన యొక్క బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా జీరామ్జీ పైన డిస్కషన్ ఉంటుంది. ఇది ఏదో రాష్ట్రాలకి భారం అనే విషయం అందరి యొక్క మనసులను తొలగించే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. 20 రాష్ట్రాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ అలా దాని కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే మాకే నష్టం కలిగే చర్య మేమైతే తీసుకోం కదా. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నింటితో కూడా మాట్లాడటం జరిగింది. ఏ విధంగా ఈ 40% అనేది గతంలో ఉండే విధంగానే వాళ్ళకి భారం లేకుండా ఉండే విధంగా ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 5,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందన్న. కానీ ఏదైతే ఎసెట్ క్రియేషన్ జరగబోతుందో గతంలో జరగని విధంగా ఈసారి జరిగే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, పంచాయతీ రాజ్లో చేసే ప్రాజెక్ట్స్ కానీ, అలాగే ఏదైతే వాటర్ కన్జర్వేషన్ సంబంధించిన, సాయిల్ కన్జర్వేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో వాటన్నిటికీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి చేసే అవకాశం, స్టీల్ ప్లాంట్ సంబంధించి నిధులు కేటాయించారు. అయితే మనకి ఇవాళ స్టీల్ ప్లాంట్ ఒక మంచి గతిలో ముందుకెళ్తుంది. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా కాస్ట్లు కూడా తగ్గటం జరిగింది. అయితే కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటారు, వాటి నుంచి దూరమై తప్పనిసరిగా లాభాల బాటలో పడే విధంగా ప్రయత్నం జరిగింది. ఏదైతే 11,440 కోట్లు ఈ యొక్క బడ్జెట్ అంటే 532 కోట్లు ఇచ్చారని చెప్పారంటే అది రెగ్యులర్ కేటాయింపులే. కానీ దాని నుంచి ఇంకా మరింతగా ముందుకెళ్లే విధంగా ఇది ఫస్ట్ ప్యాకేజ్ అని చెప్పారు ఇచ్చినప్పుడే. సో ఫస్ట్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ని మళ్ళీ రెండోసారి దానికి సంబంధించిన ఇవ్వటం, అలాగే అనేక రకాల డెట్ ఈక్విటీ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అవి కూడా జరుగుతాయి. ఆ విధంగా మన స్టీల్ ప్లాంట్ని తప్పనిసరిగా రక్షించి అందరికీ కూడా గొప్ప అవకాశం కల్పించే విధంగా దేశంలోనే అత్యాధునికమైన మన యొక్క స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్లో నెంబర్ 1 అయ్యే విధంగా దాని యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ 11.5 మిలియన్ మెట్రిక్ టన్స్ రీచ్ అయ్యే విధంగా ఆ విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ముందుకెళ్తుంది. కూడా అంటే రైల్వే జోన్కి సంబంధించిన కేటాయింపులు కూడా చేశారు. ఆ విధంగా రైల్వే జోన్ ఫుల్లీ ఫంక్షనల్ అవ్వడానికి కావాల్సిన పనులన్నీ కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. ఇప్పటికే ఆఫీస్ అంటే ఒక అద్దె బిల్డింగ్లో ప్రారంభించడం జరిగింది. రాబో కాలంలో దాని యొక్క పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైన తర్వాత దాని ఇనాగ్రేషన్ కూడా ఉండబోతుంది. ఆ విధంగా ఆ అంశాలు కూడా దీంట్లో కేటాయింపులు చేశారు. జీతం అనేది ఇవ్వాలని కాదు, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా ఇవ్వాలి ఇంకా దాన్ని ప్రకటన చేయలే. కొంత ఆలోచన వచ్చింది, తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తుంది. ఆ విధంగా ఏదైతే న్యాయం ఉందో ఆ విధంగా చేస్తుంది, దాంట్లో ఇంకేం ఆలోచన లేదు. ఇది గత వైకాపా ప్రభుత్వం నేపథ్యంలో బూతులు తిట్టుకోవటం అనేది ఒక పరిపాటిగా మారి ఎంత దిగజారుడుగా తిట్టారనే విషయం మనందరం కూడా చూసాం. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కూడా అనేక రకాల మాటలు మాట్లాడటం జరిగింది. నిజంగానే ఇవాళ రాజకీయ నాయకులపైన యావగింపు రావడానికి ముఖ్య కారణంగా మారింది. కనుకనే బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులోనే జవాబు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున గత ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఆ విధంగా ఓడించిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో ఇందాక మీకు తెలియజేశాను. వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, గూగుల్ లాంటి కంపెనీలు రావటం, అలాగే అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగటం, శరవేగంగా అభివృద్ధి జరగడాన్ని ఓర్వలేక మరొకసారి వాళ్ళ దగ్గర ఇంకేం అస్త్రం లేదు కనుక బూతులు తిడితే, రెచ్చగొడితే, కార్యకర్తలు రెచ్చిపోతే దాని నుంచి అంటే శవాల పైన పేలాలు ఏలుకోవాలనే ఒక నేపథ్యంలో జరుగుతున్న పరిణామంగా భావిస్తున్నాం. ఆ విధంగా రెచ్చగొట్టడం. అయితే మేము కార్యకర్తలను సమన్వయం పాటించాలని కోరుతున్నాం, ఓపిక వహించాలి. వాళ్ళ సంబంధించిన
ఆలోచన మనకు తెలుసు, గతంలో చూపించారు, మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాటి ఈ విధంగా దిగజారుడు భాష మాట్లాడినా ఎక్కడ ఉపేక్షించేది లేదు వాళ్ళందరికీ. ఆ విధంగానే మొన్న ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ ఏదైతుందో దాంట్లో కూడా అనేక రకాల చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు భారతదేశం యొక్క దిశ అత్యంత కష్టమైన పరిస్థితిలో దేశం ఉంది. ఒక పక్క అమెరికా, రష్యా, యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. భారతదేశం రష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తుంది. అలాగే దానికి ప్రభావం కారణంగా అనేక రకాలుగా రేట్లు, ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ పెద్ద ఎత్తున పెరగటం, అనేక చోట్ల ఈ యొక్క జాబ్ క్రియేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రాబ్లం. అమెరికాలో ఏదైతే వాళ్ళ ఇమిగ్రేషన్ సంబంధించి రూల్స్ మార్చడం, సౌత్ అమెరికా కానీ యూరోపియన్ యూనియన్లో కూడా ఈ యొక్క ఇమిగ్రేషన్ రూల్స్ మార్చడం కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిన ఒక పరిస్థితి. ఒక పక్క ఉద్యోగ అవకాశాలు, ఇంకో పక్క ఉపాధి సంబంధించిన అంశాలు కూడా డోలాయమాన పరిస్థితుల్లో ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా రెసిషన్ నడుస్తున్న సందర్భంలో ఈ యొక్క బడ్జెట్ని, అలాగే స్థిరంగా 7% వృద్ధి రేటుని అవలంబిస్తూ ముందుకు తీసుకెళ్ళటం ఏదైతుందో ఇది కూడా ఒక చారిత్రాత్మక అంశం. ఆ విధంగా ఇవాళ మన యొక్క గ్రోత్ రేటు 7% ఉంచటం, ఇన్ఫ్లేషన్ని నియంత్రణలో ఉంచడం, ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆందోళన జరగకుండా అందరూ సమన్వయం పాటించాలి. దేశ భవిష్యత్తు సంబంధించిన ఎక్కడా రాజీ లేకుండా దేశ ప్రయోజనాలు కాపాడుతూ ఎక్కడ కూడా లొంగకుండా ముందుకెళ్తానని ఏ మాట అయితే ఆయన మాట్లాడాడో ఆ మాటని నిలబెట్టుకుంటూ ఇవాళ అమెరికా 18% టారిఫ్కి తీసుకురావటం ఏదైతే ఉందో నిజంగానే చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. కనుక ముందుగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఏ విధంగా ప్రేరణ స్ఫూర్తి అంటే ఇటువంటి ఒక అద్భుతాలు సృష్టించు మన అందరికీ కూడా ఇప్పటికీ ప్రేరణగా ఉండటం ఏదైతుందో కేవలం మా కార్యకర్తలకనే కాదు, దేశం యావత్తు, ప్రపంచం యావత్తు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆ విధంగా కొనియాడటం ఇటువంటి ఒక గొప్ప విజయాల కారణంగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కేవలం అమెరికాతో చేసుకున్న విజయమే కాకుండా మొన్న యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి దాన్ని స్వయంగా ప్రకటించడం, ఎవరైతే యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఉన్నారో ఆ లేడీ మాకు అమెరికా కన్నా భారతదేశం అత్యంత సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాం, ఇవాళ భారతదేశం మాకు 2 అడుగులు వేసింది, మేము 10 అడుగులు వేస్తాం. భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల విషయాల పట్ల, ముఖ్యంగా ఏదైతే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో దాన్ని డ్యూటీ ఫ్రీ చేస్తామని చెప్పటం ఏదైతే ఉందో నిజంగానే ఒక అద్భుతం. ఆ విధంగా దేశంలో ఉండే మిడిల్ క్లాస్ అంటే ఎవరైతే పేదరికాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్గా మార్చే ఒక గొప్ప అవకాశం, 25 కోట్ల మందిపై ప్రభావం చూపించే యూరోపియన్ యూనియన్ డీల్ ఏదైతుందో నిజంగానే చారిత్రాత్మకం. ఆ యూరోపియన్ యూనియన్ డీల్ 10 రోజులు కాకముందే ఇవాళ అమెరికాతో చేసుకున్న ఏదైతే డీల్ ఉందో, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇవాళ ఉదయాన్నే ఆయన ట్వీట్ చేసి ఆ స్వాగతం పలకటం, దాని తర్వాత భారతదేశంలో దానికి స్వాగతం పలకటం ఏదైతుందో నిజంగానే ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా దేశ ప్రయోజనాలు కాపాడటమే పరమావధిగా పనిచేసే నాయకులు ఉంటే తప్పనిసరిగా ఇటువంటి విజయాలు సాధిస్తాం. కనుక ఆ యొక్క విజయానికి సంబంధించి దేశంలో ఉండే అన్ని రకాల పరిశ్రమలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే ఎక్కువ రైతులు ఉన్నారో, ఎక్కువ ఇండస్ట్రీ ఉందో అతలాకుతలం అవుతున్న సందర్భంలో యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్ వాళ్ళందరి యొక్క ఆశలు చిగురించే కొత్త మార్కెట్లు వెతుక్కోవడానికి దోహదపడింది. ఇంకో పక్క ఇవాళ అమెరికాతో ఏదైతే డీల్ టారిఫ్ తగ్గించడం ఏదైతుందో దాని కారణంగా వాళ్ళందరికీ పెద్ద ఊరటగా మేము భావిస్తున్నాం. కేవలం ఆక్వా కల్చర్ కాదు, విశాఖపట్నంలో ఉన్న బ్యాంట్రిక్స్ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించి సుమారు 60,000 మంది మహిళలు దాంతో ముడిపడి ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా ఇవాళ త్రిశంకు స్వర్గంలో ఉన్న నేపథ్యంలో మొన్న యూరోపియన్ యూనియన్ డీల్ కానీ ఇవాళ అమెరికా సంబంధించిన డీల్ కారణంగా వాళ్ళందరిలో కూడా కొత్త ఆశలు, అలాగే వాళ్ళందరికీ కూడా పెద్ద ఊరట. కేవలం ఆంధ్రప్రదేశ్ అని కాదు, దేశ వ్యాప్తి కూడా సంబరాలు చేసుకున్న సందర్భంగా మేము భావిస్తున్నాం.